హాయ్ నాన్న, గుడ్ ఈవినింగ్. కాఫీ తాగారా? కాఫీ పడుకొని కొద్దిసేపు మధ్యాహ్నం పడుకొని 4 గంటలకు అలా లేసినిచ్చి తర్వాత ఒక గ్లాస్ ఫుల్గా మంచి కాఫీ తాగేస్తే మైండ్ బాగా ఫ్రెష్ అయిపోతుంది, యాక్టివ్ వచ్చేస్తుంది. మళ్ళీ మీరు చెత్తలు ఉడుచుకొని సామాన్లు కడుక్కొని పని అంతా చేసుకోవడము, పిల్లలు ఏదైనా స్నాక్ చేసేయడము, మీకు మంచి ఎనర్జీ వస్తుంది కాఫీ తాగితే. కాఫీ కానీ టీ కానీ. కొంతమంది అయితే అవి తాగకూడదు అది ఇది అంటారు. నేను మాత్రం కంపల్సరీ నాకు కాఫీ అంటే చాలా ఇష్టము. టీవీలో కాఫీ అడ్వర్టైజ్ వచ్చినా కూడా నాకు కాఫీ తాగాలనిపిస్తుంది. మీరు నాలాగా ఎంతమంది కాఫీ తాగుతారో నాకు కామెంట్ చేయండి. అలాగే కొంతమంది కాఫీ తాగరు, కానీ మనం పోయినా కూడా అప్పటికప్పుడు పాపము వాళ్ళు పాలు తెచ్చుకుంటారనమాట. అలా కూడా పొదుపు అవుతుందండి. పాల డబ్బులు ఎంత పాల డబ్బులు అవుతాయో మాకైతే పాలు పెరుగుకే ఎంత డబ్బులు అవుతుందో చెప్పలేను అనమాట. ఇలా మేము చాలా సార్లు కాఫీ తాగుతాం. నేను చాలా సార్లు తాగుతా. ఇది మాత్రం మా కోడలు 3 గంటలకు ఇచ్చే కాఫీ, పొద్దున్నే 7 గంటలకు ఇచ్చే కాఫీ మాత్రం కాఫీ పొడి కాఫీ. తర్వాత మధ్యలో అంతా సన్ రైజ్ తాగుతాను. ఇంకెవరైనా వచ్చినప్పుడు అలా ఇంకా చెప్పకూడదులే, నేను సార్లు తాగుతాను, అది పెద్ద విచిత్రం అనుకుంటారు మీరు. అలా నాలాగా కాఫీ ప్రియులు ఎంతమంది ఉన్నారో 4 గంటలకు కంపల్సరీ కాఫీ తాగండి. బాగా మైండ్ తలనొప్పి తగ్గుతుంది, బాగా ఎనర్జీ వస్తుంది. మీరు ఫుల్ సాంగ్ పాడుకుంటూ పని చేసేస్తారన్నమాట. ఓకేనా? పనులన్నీ అలా సాంగ్స్ పాడుకుంటూ పని చేసేస్తారు. అలా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. బాయ్.